నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. దోపిడీ రహితమైన సమాజ సోషలిజమే భగత్ సింగ్ లక్ష్యమని, ఆ దిశగా యువత పోరాడాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి మంతెన సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంతెన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల త్యాగం మరువలేదని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ వీరోచితంగా పోరాడారని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో ఏర్పడిన ప్రభుత్వాలు అదే బ్రిటిష్ పాలకుల, సామ్రాజ్యవాదుల అడుగుజాడల్లోనే నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బలరాం, జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు, కేత గోపాలన్, వాసుదేవరావు, పెద్దిరాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం స్థానిక మెంటేవారి తోటలోని సుందరయ్య భవనం నందు కేత గోపాలన్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం, రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ, జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడిని సమావేశం తీవ్రంగా ఖండించింది అన్నారు. గతంలో మరణించిన 60,000 మంది కాకుండా ఈ 3-4 రోజుల్లో చేసిన దాడుల్లో 600 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడిని సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఖండించింది. కేంద్ర ప్రభుత్వం పూర్వం వలె పాలస్తీనాకే మద్దతు తెలియజేయాలి తప్ప ఇజ్రాయెల్కు వత్తాసుగా అమెరికా అడుగులకు మడుగులొత్తడం దారుణమని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు, కష్టజీవులకు అన్యాయం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి అన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, దేశవ్యాప్తంగా రైతుల డిమాండ్స్ ను అమలు చేయాలని అన్నారు. యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిన దొమ్మేటి వెంకటరెడ్డి అడుగుజాడల్లో నడుచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. సెట్టుబల్జి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దొమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతిని పురస్కరించుకొని అత్తిలి పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వెంకటరెడ్డి స్వాతంత్ర్యం రాకముందు 18వ శతాబ్దంలో బర్మా దేశం పనికి వెళ్లి అక్కడ తెలుగు సోదరులు పడుతున్న కష్టాలు తెలుసుకుని వారిని ఐక్యపరిచి స్వయం కృషితో ఎదిగి ఎందరికో ఉపాధి మార్గం చూపి బర్మా కేసరిగా పేరుగాంచారని కొనియాడారు. తరువాతి కాలంలో సెట్టిబల్జు కులస్తుల్లో చైతన్యం తీసుకువచ్చి వారికి జీవనోపాధి కల్పించే విధంగా అండగా నిలబడి చదువులో ముందుండే విధంగా స్ఫూర్తి నింపారని అన్నారు. స్వాతంత్రోద్యమంలో యువతను సంఘటితపరిచి బ్రిటిష్ వారి చేతుల్లో అరెస్ట్ అయ్యారని, స్వాతంత్ర్యం కోసం, జాతి కోసం నిలబడి పోరాటం చేసి జాతి ఔన్నత్యానికి కృషి చేసిన వ్యక్తి వెంకటరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి 122వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా ఒకసారి వెంకటరెడ్డి గారి జీవిత చరిత్రను మనందరం కూడా ఒకసారి పరిశీలిస్తే యువతకి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఆ రోజుల్లో ఒక వ్యవసాయ కుటుంబంలో తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి, స్వతంత్రం రాకముందు 18వ శతాబ్దంలో బర్మా దేశం పనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు సోదరులందరినీ కూడా ఐక్యపరిచి అక్కడ
చేసేటటువంటి పనిలో కార్మిక సోదరులందరినీ కూడా అక్కడ వారు పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా చూసి ఒక కార్మికునిగా వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్లు చేస్తూ పెద్ద స్థాయికి ఎదిగే విధంగా తన స్వయం కృషితో పనిచేసినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. తర్వాతి కాలంలో ఆయన ఒక స్వయం కృషితో మన తూర్పుగోదావరి జిల్లాలో వారి స్వగ్రామంలో కూడా ఒక పెద్ద వ్యక్తిగా, ఒక పెద్ద వ్యవస్థగా ఎదిగిన తర్వాత ముఖ్యంగా సెట్టిబలిజ కులస్తుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వారందరికీ కూడా జీవనోపాధి కల్పించే విధంగా వారందరికీ కూడా అండగా నిలబడి ఆ రోజుల్లో అందరినీ విద్య నేర్పించే విధంగా, ముఖ్యంగా చదువును నేర్పించే విధంగా ఆ రోజు ఆయన చేసినటువంటి కృషిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అత్తిలి మండల సెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు కడెలి రామాంజనేయులు మాట్లాడుతూ మండల పరిసర గ్రామాల సంఘ పెద్దల ప్రోత్సాహంతో మట్టపర్తి శ్రీను, బొంతు నాగార్జున, కుడుపూడి భాస్కర్రావు, కడలి రాంబాబు సహకారంతో బర్మా కేసరి దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అత్తిలి మండల సెట్టిబలిజ అధ్యక్షులుగా కడలి రామాంజనేయులు మాట్లాడుతూ బర్మా కేసరి దొమ్మేటి వెంకటరెడ్డి స్ఫూర్తితో సెట్టిబలిజ యువత ముందుకు సాగాలని, ఆయన ఏర్పాటు చేసిన సంఘాలకు గౌరవం కల్పిస్తూ ప్రతి గ్రామంలోనూ సెట్టిబలిజ సంఘాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు సెట్టిబలిజ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి మండలం స్కిన్నేరుపురం గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అందే సత్యనారాయణ భావితరాలు ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అందే సత్యనారాయణ విగ్రహాన్ని అత్తిలి మండలం స్కిన్నేరుపురం గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిన్నేరుపురం గ్రామం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి అందే సత్యనారాయణ గ్రామ అభివృద్ధితో పాటు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అందరినీ సమన్వయం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించారన్నారు. అత్తిలి మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి విశేష కృషి చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు విగ్రహావిష్కరణ సభలో పాల్గొనడం చూస్తే ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన ప్రభావం ఎంత మేర ఉందో అర్థమవుతోందన్నారు. ఆయన ప్రజా ప్రతినిధిగా ఉండడమే కాకుండా ఆయన భార్యను సర్పంచ్గా గెలిపించి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి 3 సార్లు పోటీ చేసిన సందర్భాల్లో అందే సత్యనారాయణ ఆశీస్సులు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. అందే సత్యం గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ స్కిన్నేరుపురం గ్రామం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ గ్రామ అభివృద్ధితో పాటుగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగయ్యే విధంగా ఈ గ్రామమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోనూ కూడా అందరినీ సమన్వయం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అందే సత్యం గారు. జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఈ గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ అనేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిలో ఆ రోజు ముందుంచి ఇక్కడ ప్రజలకి కావాల్సినటువంటి సామాజిక అవసరాలు కానీ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలని కూడా తీర్చడంలో ఆయన తనదైనటువంటి ముద్ర వేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఇంతమంది అభిమానులు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేశారంటే అందే సత్యం గారు ఏ విధంగా ఈ గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ సేవ చేశారనే దానికి నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కలిసినా కుటుంబ సభ్యుడిగా భావించి తన రాజకీయ జీవితంలో ఎంతో సహకారం అందించారని, గ్రామాభివృద్ధి ధ్యేయంగా స్వర్గీయ అందే సత్యనారాయణ సేవలు అందించారని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. క్లాస్ 1 కాంట్రాక్టర్గా గుర్తింపు పొందిన అందే కాంగ్రెస్ వాది అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు అన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అందే దోహదపడ్డారన్నారు. విద్యాభివృద్ధి కోసం విద్యార్థులకు ప్రతి సంవత్సరం నగదు ప్రోత్సాహకాలు అందజేశారని, జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్గా, జిల్లా ఉపాధ్యక్షునిగా జిల్లా అభివృద్ధికి దోహదం చేశారు అన్నారు. భార్య లక్ష్మమ్మ సర్పంచ్గా సేవలందించారని కొనియాడారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, బోరగడ్డ వేదవ్యాస్,
జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు బాలం మహేష్ తదితరులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో అవినీతి లేనటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో కానీ, ఆ తర్వాత కాలంలో ఇన్ఛార్జిగా చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో కానీ రాజకీయపరమైనటువంటి వివాదాలకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా ఏ పార్టీ వారినైనా కానీ అందరితో స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి అందే సత్యనారాయణ గారు అనడంలో ఎటువంటి సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాను. చాలా సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. నా మిత్రుడు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కీర్తిశేషులు పైడికొండల మాణిక్యాలరావు గారి అత్తగారి ఊరు. వారి కుటుంబంతో ఇక్కడ ఉన్నటువంటి వారి బామ్మర్తులతో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. వారి భార్య గారు గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ఆయనతో మాట్లాడిస్తే సందర్భంలో ఆయన వెంటనే కూడా స్పందించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఎందుకు నేను అందే సత్యనారాయణ గారు అజాత శత్రువు అనేటువంటి విషయాన్ని చెప్తున్నానంటే, ఆయన గ్రామ అభివృద్ధి మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తిలోనూ కూడా ఈ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి ఆలోచన ఆయనలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు పార్టీలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ఇవాళ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో ఆయన అజాత శత్రువు అనడానికి అదే నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. అత్తిలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుని పెద్దపల్లి వెంకటరమణి పాండిచ్చేరి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ గోపి కన్నన్ అధ్యక్షతన జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య న్యాయమూర్తిగా డాక్టర్ ఏ ప్రభురాజేందర్, డాక్టర్ జి గణేశన్, ముఖ్య అతిథిగా జర్మనీ గ్లోబల్ అక్రిడిటేషన్ సంస్థలు డాక్టర్ జార్జ్ ఫ్రావన్ ఫీటో, డి లక్ష్మీకాంతం, డాక్టర్ అంబికా నజరత్ తదితరులు పాల్గొని డాక్టరేట్ను ప్రదానం చేశారు. రమణి ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విమెన్ పవర్ ఆఫ్ ఐకాన్ అవార్డును, తెలంగాణ సాహిత్య అకాడమీ నుండి నంది అవార్డును పొందారు. డాక్టరేట్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డు పొందిన రమణిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఇన్ఫిలాబ్ జిందాబాద్ అంటూ భారతదేశ విముక్తి కోసం నినదించిన భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరావు, పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటక నరసింహారావు అన్నారు. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు 94వ వర్ధంతిని సిపిఎం వేల్పూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మినీ బైపాస్ రోడ్లో ఉన్న భగత్ సింగ్ సెంటర్ వద్ద ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, నరసింహారావు మాట్లాడుతూ భారతదేశాన్ని బానిస సంఖ్యల నుండి విముక్తి చేయడానికి 23 వయసులోనే తన ప్రాణాలను పణంగా పెట్టి ఉరికంబం ఎక్కిన యువ కిషోరం భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. భగత్ సింగ్ కలలుగన్న సార్వభౌమాధికారం, లౌకికత్వం, సోషలిజం కోసం పోరాడుతున్న నేటి తరానికి గొప్ప మార్గదర్శకుడని వారు కొనియాడారు. నర్సాపురం రుస్తుంబాద కొత్త కాలువ రోడ్లో ఇంటర్నేషనల్ లేస్ ట్రెండ్ సెంటర్లో 5 రోజుల పాటు జరిగే హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ప్రదర్శనల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడులు పాల్గొన్నారు. లేస్తో పాటు పలు చేతి అల్లికల ప్రదర్శనలను తిలకించారు. ఈ రోజు పెరవలి మండలంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో గౌరవ నిడదవోలు శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైన కందుల దుర్గేష్ మరియు శాసన మండలి సభ్యులైన వంకా రవీంద్రనాథ్, గౌరవ ఎంపీపీ కాచర్ల ప్రసాద్ చేతుల మీదుగా టీబీ రహిత గ్రామంగా సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా నడిపల్లి గ్రామ సర్పంచ్ బేర సత్యవేణి రాజుకు అవార్డు అందించారు.
ఈ రోజు మార్చి 23 దేశానికి గొప్ప త్యాగ స్ఫూర్తిని అందించిన మహానుభావులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి అమరవీరులను స్మరించుకునే పవిత్రమైన రోజు. స్వాతంత్ర్యం కోసం తమ యవ్వనాన్ని అర్పించి బ్రిటిష్ దురాఘాతాలను ఎదుర్కొన్న వీరి త్యాగం భారత యువతకు స్ఫూర్తిదాయకం. అమరవీరుల త్యాగమే దేశానికి దీప్తిమంతమైన మార్గదర్శకం. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నా హృదయపూర్వక నివాళులు. ఈ మహానుభావుల త్యాగాల వల్లనే మనం నేడు స్వేచ్ఛా జీవితం గడుపుతున్నాం. వారి ఆదర్శం, త్యాగ స్ఫూర్తి భావితరాలకు ప్రేరణగా నిలవాలి. దేశ భద్రత, సమాజ హితం కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న భద్రతా బలగాలకు మా అభినందనలు. దేశాభివృద్ధికి మనమందరము ఈ యొక్క సుఖ్దేవ్, రాజ్గురు, భగత్ సింగ్ల యొక్క ఆదర్శాలను ఆదర్శంగా తీసుకొని శాంతికి పాటుపడదామని మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. 2,31,00,000తో 3 చిన్న గ్రామాల్లో మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు యలమంచిలి మండలం కాజా పడమర, కాజా తూర్పు, ఊటాడ గ్రామాల్లో 2,31,00,000తో జల్ జీవన్ మిషన్ కింద రక్షిత మంచినీటి పథకాల పనులకు మంత్రి రామానాయుడు భూమి పూజ జరిపి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి రామానాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులు ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామస్తులను మంత్రి రామానాయుడు ఆప్యాయంగా పలకరించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు గత ప్రభుత్వంలో స్వచ్ఛమైన తాగునీరు లేక తీవ్ర అవస్థలు, ఇబ్బందులు అనుభవించారని, నేటి కూటమి ప్రభుత్వంలో అవి తీరబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి నాయకులతో పాటు గ్రామస్తులు, అధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రం పయనించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితో పర్టికులర్గా జలజీవన్ మిషన్, ఎందుకంటే ఈ నిధులన్నీ కూడా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ మిషన్ కూడా సద్వినియోగం చేసుకోక మరి ఆ నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కేంద్రం ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అంటున్నానంటే, ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో మరి సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి ఆ టైం కూడా మరి అయిపోతే మళ్ళీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి 2027 వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ సమయం పెంచడం ద్వారా ఈవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఈవేళ మళ్ళీ నిధులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి నిధులలో భాగంగానే ఈరోజు ఇప్పుడే చూసాం మనం యలమంచిలి మండలంలో ఇప్పుడే కాజా మరి వెస్ట్ గ్రామానికి సంబంధించి 1,10,00,000 రూపాయలు, కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి 66 లక్షల రూపాయలు, ఓటాడ గ్రామానికి సంబంధించి 55 లక్షల రూపాయలు. ఇవన్నీ లక్షలు అంటే దగ్గర 2,31,00,000 రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈరోజు మేము శంకుస్థాపన చేశాం జలజీవన్ మిషన్ నిధుల కింద. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం. పెనుమంట్రి గ్రామంలో భూపతిరాజు శ్రీనివాసరాజు, సాయి గీత దంపతులచే నిర్మించిన బ్రహ్మర్షి పిత్ర మహా ధ్యాన మందిరం వద్ద నిడమానూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాయణపు నిర్మల పాల్గొని జ్ఞానబోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ, దుఃఖరాహిత్య స్థితి పొందాలంటే పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేయాలి అన్నారు.
ధ్యానం అంటే ప్రతి ఒక్కరూ దైవస్వరూపులై తెలుసుకుంటామని, తద్వారా తోటివారితో మైత్రీ భావన కలిగి ఉండి సేవ చేయగలుగుతామని అందరితో సామూహిక ధ్యానం చేయించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ, కోనసీమ జిల్లా పేరవరంలో మార్చి 24 నుండి 30 వరకు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు నిర్మలని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి నాగధనలక్ష్మి, తులసమ్మ, మధు, పడాల సూర్యనారాయణ రెడ్డి, పార్వతి, మార్తాండ కుమారి, సత్యవతి, రమ, మంత్రి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ఐక్యంగా కృషి చేద్దామని నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా కిరణ్ ప్రసాద్ అన్నారు. ఉండి ప్రధాన సెంటర్ నుంచి చినవంతెన కూడలి వరకు నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత, ప్రజలు, దుకాణదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. సంస్థ నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహిత నివాసాలను చూడాలనేది తమ సంస్థ ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రతి ఆదివారం 2 గంటల పాటు గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు, దుకాణదారులకు అవగాహన కల్పిస్తామని, ప్రజలంతా ప్లాస్టిక్ వల్ల ఏర్పడే అనర్థాలు, సంక్రమిస్తున్న వ్యాధుల బారిన పడకుండా బయటపడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాని, మేడం వరదరాజు, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాచార్యులు, స్వామినాయుడు, పసుపులేటి ప్రసాద్, కాగిత మాతయ్య, కండపు శ్రీను పెద్ద మొత్తంలో మహిళలు పాల్గొన్నారు. వద్దే వద్దు, వద్దు, వద్దే వద్దు. గుడ్డ సంచి ముద్దు, చేతి సంచి, చేతి సంచి ముద్దు, చేతి సంచి ముద్దు, చేతి సంచి ముద్దు. అందరికీ నమస్కారం అండి. గత వారం మొదలుపెట్టాము మేము ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం కూడా మీకు 2 గంటల పాటు మా ఉండి గ్రామంలో ఒక్కొక్క ప్రదేశం ఎంచుకుని ఆ ప్రదేశంలో పూర్తిగా మేము ప్లాస్టిక్ని ఏరవేయడం కానీ, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళవారికి కానీ లేకపోతే వ్యాపారస్తులకు కానీ, మహిళలు వాళ్ళందరూ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాల గురించి, ప్లాస్టిక్ మనం కంప్లీట్గా మానేయాలి, అలాగే మన ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ అనేది పాడవేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది డిసెంబర్ 31వ తారీఖుకి మేము ఒక కార్యాచరణ పెట్టుకున్నాం 4 విధాలు కానీ. అందుకని మొదటగా మేము ప్లాస్టిక్ కవరు, ప్లాస్టిక్ గ్లాసు, అలాగే మైను ఉన్న బఫే ప్లేటు, ఇంటిలో ప్లాస్టిక్ వాటరు, వీటి మీద మేము మే నెలాఖరు వరకు ఈ కార్యాచరణ. అందుకని ఒక్కసారిగా మనం మారాలంటే కుదరదు. కొన్ని దఫాలుగా ఈ చాలా ఇబ్బందికరమైన 5 పెట్టాను. మహిళలందరూ కూడా మేము కంపల్సరీ మేము దీన్ని మానేస్తాము, ఎందుకంటే తెలియకుండా క్యాన్సర్ బారిన పడుతున్నాము, వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నీ గ్రహించి వీళ్ళు కూడా మా వంతుగా మేము ప్రమాణం చేస్తున్నాం. మా ఇంట్లో మేము ప్లాస్టిక్ వాడము, అలాగే మన సమాజంలో కూడా ప్లాస్టిక్ వాడకుండా చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ఉంటామని చెప్పి ఈరోజు ఉండిలో వచ్చారు. అలాగే ప్రతి ఆదివారం కూడా కలుస్తాము. మా గ్రామ దేవత సంగాలమ్మ కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై సుభిక్షంగా ఉన్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు ముదునూరి విశ్వనాథరాజు, నీలం సింహాచలంలో తెలిపారు. ఉండి మండలం కలిగొట్ల గ్రామ దేవత సంగాలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారు 30 వేటపోతులు, టన్ను చికెన్తో భోజనాలు భక్తులందరికీ ఏర్పాటు చేశామని వివరించారు. కలిగొట్ల, ఆరేడు, పాందువ్వ, బావాయిపాలెం, క్రొవ్విడి, గణపవరం, సరిపల్లె, ఉండి, కోలమూరు, పామలపర్రు తదితర గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నీలం సూర్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, మహదేవపట్నం, ఉండి, ఆరేడు గ్రామాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వనమా శ్రీనివాస్, కాగిత బుజ్జి, గొట్టం బాబీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించారు. అందరికీ నమస్కారం. మా ఊరు శ్రీ శ్రీ సంగాలమ్మ వారి జాతర మహోత్సవాలు గత 30 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. అది ఈ భోజనాల కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా చేస్తున్నాం. ఇంచుమించుగా 30 వేటపోతులతోటి ఇంచుమించుగా ఒక టన్ను
200 గ్రాముల టన్ను 200 కేజీల చికెను మటన్ తోటి ఇంచుమించుగా మా చుట్టుపక్కల గ్రామాలు ప్రోబీడి, బావేపాలెం, గణపవరం, సరిపల్లె, కోలమూరు, పాందువా ఇటువంటి ఆరేడు ఇటువంటి గ్రామాలందరూ ప్రజలు కూడా వచ్చి మా గ్రామ దేవతని దర్శించి అలాగే మేము మా ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఎంతో ఇదిగా చూస్తున్నారు. ఆ తల్లి కరుణా కటాక్షాలు మా అందరి మీద ఉన్నాయి. అలాగే మా తల్లి యొక్క విశేష ఇదేంటంటే ఇంచుమించుగా ఇది చాలా వందల సంవత్సరాల నుంచి మా తల్లి ఇక్కడ కొలువై ఉంది. మా తల్లి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ మా ఊరు ప్రజల్ని ఎంతగా చల్లగా చూస్తూ మమ్మల్ని అందరి అంగన్వాడీ కార్యకర్తలు వారు తిరిగే ప్రాంతాల్లో ఫోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జ్ ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ కోరారు. పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో ఐసిడిఎస్ భవనంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయమూర్తి లక్ష్మీనారాయణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి కనిపెట్టుకుని ఉండాలి అన్నారు. ప్రతి తల్లి తన పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలని, పిల్లల పట్ల అఘాయిత్యాలకు పాల్పడితే చట్టాలు కఠినంగా ఉన్నాయని తెలిపారు. ఈ సదస్సులో ఐసిడిఎస్ శిశు సంక్షేమ జిల్లా అధికారి బి సుజాతరాణి, మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మెహరున్నిసా, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ధనలక్ష్మి, డిసిపిఓ రాజేష్, సిడిపిఓ టికేవి లక్ష్మీకాంతం, పాలకోడేరు సబ్ ఇన్స్పెక్టర్ రవివర్మ, ప్యానల్ న్యాయవాదులు సురేష్ కుమార్, సుధీర్, అంబేద్కర్, భవానీ, జ్యోతి, లోకేష్, రవికిషన్, లక్ష్మి, పారాలీగల్ వాలంటీర్లు షేక్ చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన యొక్క పాత్ర లేకుండా ఏది విజయవంతం కాదు. అందులోనూ ముఖ్యంగా మహిళలు లేకుండా సమాజ అభివృద్ధి జరగదు. పోక్సో యాక్ట్ బాలల మీద అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురావడం జరిగింది? మనకి 2024 ఉన్నటువంటి ఐపీసీ గారు దాని స్థానంలో రాబడినటువంటి ప్రవర్త న్యాయ సంహితలు ఈ రకమైనటువంటి నేరాల గురించి ప్రస్తావన లేదా? మరి ప్రత్యేకంగా ఇది ఎందుకు అవసరమైంది అంటే అవి అన్ని పిల్లలకు సంబంధించినటువంటి కేసుల్లో సరైన విధంగా వాటిని నిర్వర్తించలేకపోతున్నాయి కాబట్టి పిల్లలు ఇప్పుడు కలిసిన వాళ్ళకి పిల్లల మీద సమాజంలో అనేక రకాలైనటువంటి అకృత్యాలు వెలుగు చూస్తూ వచ్చిన వాళ్ళు భారత గణాంకాల ప్రకారం చాలా తక్కువ పర్సంటేజ్, 5% కూడా లేదు. ఇంట్లో వాళ్ళే చేస్తున్న ఇది 60%, 5%. భీమవరం బ్రాంచ్ సంత్ నిరంకార్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం జరిగింది. ఉండి భీమవరం వెళ్లే రోడ్లో సంత్ నిరంకారి భవనం నందు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్ వారిచే నేత్ర పరీక్ష కార్యక్రమం నిర్వహించారు. సంత్ నిరంకార్ మిషన్ ఎన్నో సేవలు అందిస్తుందని, పరీక్షల అనంతరం ఆకివీడు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నందు ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు సాయి ప్రసాద్ రాజు, కేవీపీ నరసింహరాజు, సంత్ నిరంకార్ మిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నామం వచ్చింది. ఆయా యుగాలలో ఏవైతే యుగాలు ఉన్నాయో ఆయా యుగాలలో ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడు ఆయా అవతారాల్లో వచ్చాడు. దుష్టుని శిక్షించడానికి శిష్టుని మన ధర్మగ్రంథాలు చెప్తున్న ఆ జ్ఞానమే ఈరోజు సద్గురుదేవులు వచ్చింది. ఇది మనం చేసేదానికి భిన్నమైనది కాదు. మనం ఏదైతే ఉన్నామో ఎల్కేజీలో ఉన్నాం. ఈరోజు మనం ఎల్కేజీలో తృప్తిపడతాం. 1వ తరగతి, 2వ తరగతి, డిగ్రీ, పిహెచ్డీ, ఈ రోజు అమెరికా బాలేదు వాళ్ళు తెలియజేసాం. అంటే మనం ఇంకా జీవితంలో ఎదగాలి. సంత్ నిరంకార మిషన్ భీమవరం బ్రాంచ్ వారు
ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర శిబిరాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఉచిత నేత్ర శిబిరం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ వారి ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ సంత నిరంకారి మిషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మరి ఎంతోమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈరోజు ఉచిత నేత్ర శిబిరాన్ని దర్శించడం, అదేవిధంగా వారికి ఈ పరీక్షలు చేసిన వారందరికీ కూడా ఉచితంగా ఆకివీళ్ళలో ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకున్నారు. ఈ విధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్, ఎన్నో సేవా కార్యక్రమాలు సంత నిరంకారి మిషన్ చేస్తూ ఉంది. మరి ఈ సంత నిరంకారి మిషన్ ముఖ్య కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. మా గురువు సద్గురు మాత సుదీక్ష మహారాజ్ గారు. మరి మేము ఈ యొక్క అవకాశాన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలకు స్వల్ప విరామం.